పెళ్లి కానివ్వండి. ఏ నిశాంత్ చెప్పు, ఇవాళ ఎక్కడ రైడ్ ఎక్కడికి? గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ రైడ్ వచ్చేసి చంద్రవెల్లి అనే నెక్స్ట్ విలేజ్. రైడ్ అరౌండ్ 15 కిలోమీటర్స్ వస్తుంది అప్ అండ్ డౌన్. సో ఆల్ ద బెస్ట్ ఆల్ రైడర్స్. ఓకేనండి. ఏ క్రిస్టి బండి ఎక్కింది కదా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సైక్లింగ్ సరదాగా ఉంటుంది, పైగా మంచి వ్యాయామం కూడా. చిన్నప్పుడు అందరూ సైకిల్ తొక్కే ఉంటారు, కానీ పెద్దయిపోయి బరువు బాధ్యతల మీద పడ్డాక పక్కకు పెట్టేసిన జ్ఞాపకాల్లో సైకిల్ కూడా చేరిపోయింది. కానీ మళ్ళీ సైకిల్ విహారం చేయడానికి ఇది బాగా అనువైన సమయం. మీరు ఏళ్ల తరబడి సైకిల్ తొక్కకపోయినా పర్వాలేదు. ప్రస్తుతం చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఉన్నాం. దాంతో మనందరికీ చేతిలో కొంత సమయం ఉంటుంది. దాన్నిలా సద్వినియోగం చేద్దాం. అయితే ఇక్కడ చెప్పిన విషయాలు ఒక్కసారి గమనిస్తే ఈ ఎక్స్పీరియన్స్కు కూడా ఇంకా ఎంతో బాగుంటుంది. సైక్లింగ్ మీ శరీరం కోసమే కాదు, మీ మనసుకి కూడా ఉల్లాసాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు సైక్లింగ్ వల్ల ఒత్తిడి తగ్గి బాగా ఫోకస్ చేయగలుగుతారు. నిజానికి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ అయినా మెంటల్ హెల్త్కి కూడా తోడ్పడుతుంది. సైక్లింగ్ కూడా అలాంటిదే. ఇంకా రెండో విషయానికి వస్తే, సుమారైన స్పీడ్లో రోజుకి 30 నిమిషాలు సైక్లింగ్ చేస్తే మీరు అనుకున్న బెనిఫిట్స్ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతారని నిపుణులు అంటున్నారు. ఇంకా రెండో విషయానికి వస్తే, మనం సైకిల్ తొక్కేటప్పుడు హై గేర్లో ఎక్కువసేపు పెడల్ చేయకండి. ఎందుకంటే అది మీ మోకాళ్ళ మీద స్ట్రెస్ పెంచుతుంది. సైక్లింగ్ సరదాగా ఉండాలి, కానీ భారంగా ఉండకూడదు. ఫిట్నెస్ గోల్స్ కూడా రీచ్ అవ్వాలి, కానీ పనిష్మెంట్లా ఉండకూడదు కదా. ఇంకో విషయం, మన నిశాంత్ ఎప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని సైక్లింగ్ చేస్తాడు. అలా చేయకండి. వెనక నుండి వచ్చే వెహికల్స్ యొక్క హార్న్స్ మీకు వినబడాలి కదా, లేదా ట్రాఫిక్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియాలి. సైకిల్ అయినా సరే హెల్మెట్ పెట్టుకుని సైక్లింగ్ చేయాలని గుర్తుంచుకోండి. అలాగే మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. మీకు కళ్ళజోడు అవసరం ఉంటే ఎలాగా పెట్టుకుంటారు, కానీ కళ్ళజోడు అవసరం లేకపోయినా సరే సైక్లింగ్కి వెళ్ళే ముందు ప్లెయిన్ గ్లాసెస్ పెట్టుకోండి. దీనివల్ల దుమ్ము ధూళి కళ్ళల్లో పడకుండా ఉంటాయి. ఈ ఎక్సర్సైజు సైక్లింగ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. కండరాలు బలపరుస్తుంది. సైకిల్ తొక్కితే అది మీ శారీరక కండరాలను బలపరిచి మంచి శక్తి కలిగిస్తుంది. ప్రత్యేకించి శరీరంలోని క్రింది భాగాలు అంటే నడుము, తొడలు, పిక్కలు, పాదాల్లోని కండరాలు బలపడతాయి. బద్ధకంగా ఉందా? మీ సైకిల్ తీసుకుని ఒక రౌండ్ వేయండి. బద్ధకం వదిలిపోతుంది. మీరు తాజాగా ఉండడమే కాదు, శక్తిని కూడా పొందుతారు. దీనికి కారణం మీ శరీరంలోని జీవక్రియ పెరుగుతుంది. కండరాలు పటుత్వం సంతరించుకుంటాయి. ఈ వాహనంలో ప్రధానంగా గల ప్రయోజనాలు ఇవి. శరీర బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. సైకిల్ తొక్కడం వలన బరువు త్వరగా తగ్గవచ్చు. అది మీలోని క్యాలరీలు ఖర్చు చేసి కొవ్వు నిల్వలు కరిగిస్తుంది. వేగంగా కనుక సైకిల్ తొక్కితే అసలు మీరు బరువు ఎక్కే ప్రసక్తే లేదు. కనుక సైకిల్ తొక్కేవారైతే ఆహారం బాగా తగ్గించాల్సిన పని అస్సలే లేదు. ఈ కీళ్ళ నొప్పులకు వ్యాయామం
కండరాలు బలపడమే కాక సైకిల్ తొక్కితే మీ కీళ్ళ నొప్పులు కూడా మాయమవుతాయి. కీళ్ళ నొప్పులు తగ్గించాలంటే ఇది మంచి పరిష్కారం. మందులు వేయాల్సిన పని లేదు. రెగ్యులర్గా సైకిల్ తొక్కితే సరిపోతుంది. ఇంకా కొద్ది కిలోమీటర్ల పెడలింగ్ మీ శరీరంలో జీవ ప్రక్రియ అధికం చేస్తుంది. ఒత్తిడి, మానసిక వేదనలను తగ్గిస్తుంది. భాగస్వామితో భంగపడ్డారా, బాస్ తిట్టిపోసాడా, వెంటనే సైకిల్ ఎక్కి కొంత ప్రయాణించండి. మాలో ఎవరు భాగస్వామితో భంగపడలేదు, బాస్తో తిట్లు తినలేదు. అయినా సరే మేము ప్రతి ఆదివారం 50 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాము ఫ్రెండ్స్. ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ కొంత దూరం సైకిల్ తొక్కారంటే మీలోని ఒత్తిడి మరియు డిప్రెషన్ వంటివి దూరం అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా సైకిల్ తొక్కడం వల్ల వచ్చే ప్రయోజనాలు మరికొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎందుకు, మీ స్పోర్ట్స్ వేసేయండి, సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి, తేలికగా సైకిల్పై ప్రయాణించండి. అయితే సైకిల్తో పాటు ఒక బాటిల్ నీరు, టవల్ కూడా వెంట పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే సైక్లింగ్లో చెమట అధికంగా పడుతుంది, పొట్టలో నీరు అధికంగా నింపవలసి వస్తుంది. కొత్తగా సైకిల్ తొక్కే వారికి కాలిపిక్కలు కొద్ది రోజులు నొప్పి పెడతాయి. అటువంటప్పుడు తొక్కే దూరం తగ్గించండి. క్రమేణా దూరం, వేగం పెంచుతూ గట్టి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉండండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరి వచ్చే వారం ఇంకా సైకిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. మరి మా గోల్ అయితే బెల్లంపల్లి టు కాళేశ్వరం పోవాలని ఫ్రెండ్స్. ఓకే బాయ్.